హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. విడాకుల తర్వాత భార్య తాను విడాకులు తీసుకున్న భర్తకు ఫోన్ చేసి ఒక్కసారి మా ఇంటికి రండి, నేను మీకొకటి చూపించాలనుకుంటున్నాను అంది. కానీ అతడు అక్కడికి చేరుకోగానే అక్కడ ఉన్న దృశ్యం చూసి అతడి ప్రపంచం కదిలిపోయింది. ఆఫీస్ నుండి తిరిగి వచ్చాక అమన్ సోఫాలో కూర్చొని టై విప్పుతూ ఉన్నాడు. అప్పుడే అతని మొబైల్ మోగింది. స్క్రీన్ మీద ఉన్న ఆ పేరును అతడు తన జ్ఞాపకాల నుండి చెరిపేయాలనుకున్నాడు. ఆ పేరే సృష్టి. ఈ నగరానికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితులలో ఆ ముఖాన్ని చూడకూడదు అని ప్రమాణం చేసి వచ్చాడు. ఒక్క క్షణం అతని శ్వాస ఆగిపోయింది. అమన్ కోపంగా ఎరుపు రంగు బటన్ నొక్కాడు. లోతైన శ్వాస తీసుకుంటూ అతను తనను తాను శాంతింప చేసుకోవటానికి ప్రయత్నించాడు. ఫోన్ మళ్ళీ మోగింది. అదే పేరు. ఈసారి అతని ఓపిక నశించింది. అతను ఫోన్ తీసి కోపంగా, ఏంటి విషయం, ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని అడిగాడు. అవతలి వైపు నుండి సృష్టి, అమన్, నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. అమన్ వెక్కిలిగా నవ్వుతూ, కలవాలనుకుంటున్నావా? నీకు గుర్తుందా మనిద్దరం ఒకరికొకరం ఏమవుతామో? మనం విడాకులు తీసుకున్నాం. ఇప్పుడు మన మధ్య ఎలాంటి సంబంధం లేదు. అమన్, నాకన్నీ గుర్తున్నాయి. కానీ మీరొక్కసారి ఢిల్లీలోని మా ఇంటికి రండి అని సృష్టి చెప్పింది. అప్పుడు అమన్ కోపంగా ఇలా అన్నాడు, నేనెందుకు రావాలి? నువ్వు చేసిన గాయాలు మానటానికి నాకు చాలా నెలలు పట్టాయి. ఇప్పుడు మళ్ళీ నువ్వు? అమన్, నేను నీకొక విషయం చూపించాలనుకుంటున్నాను అని అమన్ మాటలకు అడ్డుపడుతూ సృష్టి చెప్పింది. చూపించాలనుకుంటున్నావా అని అమన్ ఆశ్చర్యపోయి కఠినమైన స్వరముతో, సృష్టి చూడు, నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావో అది ఫోన్లోనే చెప్పు. నేనెక్కడికి రాను. లేదు అమన్, ఈ మాట చాలా ముఖ్యమైనది. నేను దీన్ని ఫోన్లో చెప్పలేను. నువ్వే నీ కళ్ళతో చూడాలి అని చెప్పగానే అమన్ గుండె వేగంగా కుట్టుకుంటుంది. చివరకు తను ఏం చెప్పాలనుకుంది అని అతను ఆలోచనలలో పడిపోయాడు. సృష్టి సమాధానం ఇవ్వటానికి బదులుగా ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. అమన్కు రాత్రంతా నిద్రపట్టలేదు. అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు. కొన్నిసార్లు అతని మనసు పనికిరాని విషయాలపై ఆలోచించవద్దని చెప్పేది. మరికొన్నిసార్లు అక్కడికి వెళ్ళి విషయం ఏమిటో చూడమని చెప్పేది. ఉదయం నిద్ర లేవగానే అతను ఏది ఏమైనా వెళ్ళి ఆమె ఏమి చూపించాలనుకుంటుందో ఒక్కసారి వెళ్ళి చూడాలి అని నిర్ణయించుకున్నాడు. అతడు ఆఫీస్ నుండి సెలవు తీసుకొని ఢిల్లీకి ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. విమానం కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఉన్నాడు. అతని మనసు పదే పదే తాను మరియు సృష్టి కలిసి ఉన్న ఆ 4 సంవత్సరాల వెనక్కి అతన్ని తీసుకెళ్ళింది. అతడు సృష్టి కలిసి ఒకే ఇంట్లో ఉన్న ఆ రోజులను అతడు గుర్తు చేసుకున్నాడు. అప్పుడతడి ఇల్లు సృష్టి నవ్వులతో నిండిపోయి ఉండేది. ఆమె చేతితో చేసిన వంట వాసన ఇల్లంతా వ్యాపించేది. అమన్ రాత్రి ఆలస్యంగా పని నుండి తిరిగి వచ్చినప్పుడు సృష్టి బాల్కనీలో అతని కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఆ చిన్న చిన్న విషయాలే ఒకరిపై ఒకరికి శ్రద్ధ చూపేవి. ప్రతిదీ చాలా నిజాయితీగా బాగా ఉండేది. కానీ తప్పెక్కడ జరిగింది అని అతను తనను తాను ప్రశ్నించుకున్నాడు. నిజానికి సృష్టి తల్లి అనారోగ్యం తర్వాత ప్రతిదీ మారిపోయింది. సృష్టికి సోదరుడు లేడు. కొన్ని సంవత్సరాల క్రితం సృష్టి తండ్రి కూడా మరణించాడు. తల్లి ఒంటరిగా ఉంది. సృష్టి ఆమెకు ఏకైక మద్దతు. ఆమె తన తల్లి మంచి చెడును చూసుకోవటానికి కొన్ని రోజులు ఆమె తన తల్లి ఇంటికి వెళ్ళింది. మొదట్లో అమన్ అభ్యంతరం చెప్పలేదు. కానీ నెమ్మదిగా అతను ఈ విషయంపై చిరాకు పడటం ప్రారంభించాడు. అతను సృష్టిని మిస్ అయ్యేవాడు. అతని కోపం, చికాకు ఫోన్లో వెళ్ళకక్కటం మొదలుపెట్టాడు. సృష్టి, నువ్వు అక్కడ ఎంతకాలం ఉంటావు? నీకిక్కడ ఇల్లు ఉంది. నీకు బాధ్యతలున్నాయి. అమ్మ పరిస్థితి బాగోలేదు అమన్. కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు అంది. సృష్టి నిస్సహాయంగా ఉంది. కానీ ఆమె పరిస్థితిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించేవాడు కాదు అమన్. అమన్ పట్టుపట్టడం వల్ల ఆమె తిరిగి వచ్చేసింది. కానీ ఆమె తల్లి పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంది. సృష్టి తన తల్లిని తనతోనే ఉంచుకోవటం గురించి మాట్లాడినప్పుడు అమన్ ఆ మాటలకు సమాధానం ఇవ్వకుండగా ఆ మాటను దాటివేశాడు. ఆ సమయంలో ఆమె రవి నుండి సహాయం తీసుకోవాలని కోరుకుంది. సృష్టి అతన్ని ఒక అన్నయ్యగా భావించేది. వాళ్ళు నివసిస్తున్న వీధిలోనే రవి ఉండేవాడు. అతడు చాలా మంచివాడు.
ఆమె తల్లి మందుల నుండి డాక్టర్ వరకు ప్రతి దానిలోనూ అతడు ఆమెకు సహాయం చేసేవాడు. సృష్టి తరచుగా అతనికి ఫోన్ చేసేది. దీంతో అమన్ హృదయంలో సందేహం అనే పురుగు పెరగటం ప్రారంభమయ్యింది. అతని భార్యకు మరొక పురుషుడు సహాయం చేస్తున్నాడు అన్న విషయాన్ని అమన్ యొక్క పురుష అహంకారం అంగీకరించలేకపోయింది. సృష్టి తన నుండి ఏదో దాస్తుందని అతనికి అనిపించటం మొదలయ్యింది. రవి మళ్ళీ ఆమెతో మాట్లాడినప్పుడు సృష్టి తల్లి పరిస్థితి మళ్ళీ క్షీణిస్తుంది అని ఆమెకు తెలిసింది. సృష్టి తన తల్లి వద్దకు తిరిగి వచ్చేసింది. అమన్ అనుమానం ఇప్పుడు చేదపురులా మారిపోయింది. అది నెమ్మదిగా వారి ప్రేమ యొక్క బలమైన పునాదులను కదిలించేసింది. అతడెప్పుడు ఫోన్ చేసినా ఒక డిటెక్టివ్లా అన్ని విచారించేవాడు. ఒకరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో అమన్ సృష్టికి ఫోన్ చేశాడు. అప్పుడు ఫోన్ బిజీ అని వచ్చింది. 2 నిమిషాల తర్వాత అతను మళ్ళీ కాల్ చేశాడు. అప్పుడు కూడా బిజీ అనే వచ్చింది. అతని గుండెల్లో మంటలు రేగటం మొదలయ్యాయి. నిరంతరంగా 15 నిమిషాలు ప్రయత్నించిన తర్వాత ఫోన్ కనెక్ట్ అయ్యింది. అప్పుడు అమన్ కోపంగా, సృష్టి, ఎవరితో అంతసేపటి నుంచి మాట్లాడుతున్నావు? అది అర్ధరాత్రి. అతడి గొంతులో ఒక కఠినత్వం ఉంది. పరిగెడుతూ పనిచేయటం వల్ల, అలాగే తల్లికి సేవలు చేయటం వల్ల సృష్టి బాగా అలసిపోయింది. నేను రవి అన్నయ్యకు ఫోన్ చేశాను. అమ్మ ఉదయాన్నే వేసుకునే మందులు అయిపోయాయి కాబట్టి ఆ మందులను తీసుకురా అని చెబుతున్నాను. సృష్టి రవిని ప్రశంసిస్తూ ఇలా అంది. రవి లేకపోయి ఉంటే నేను అమ్మను ఎలా చూసుకునేదాన్నో నాకు తెలియదు అంది. ఇది విని అమన్ గుండెల్లో మంటలు చెలరేగినట్లు అనిపించింది. ఏంటి, మందులు తీసుకురా అని చెబుతున్నావా అంటూ అమన్ విషపూరితంగా నవ్వాడు. రాత్రి 11 గంటలకు నీకు మందులు గుర్తొచ్చాయా? లేకపోతే మందుల నెపంతో ఇంకేదైనా జరుగుతుందా? నాకు అన్నీ అర్థమవుతున్నాయి అనటంతో సృష్టి కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. అమన్, మీరేమంటున్నారు? మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేను అనుమానించటం లేదు, నాకు ఖచ్చితంగా తెలుసు అని అమన్ గట్టిగా అరుస్తూ, నేనిక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను, కానీ నువ్వేమో అక్కడ ఇంకొకరితో అని చెబుతూ అతను ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు. ఆ రాత్రి సృష్టి నిద్రపోలేకపోయింది. ఆమె తన భర్త ప్రేమపై ఎంతో గర్వంగా ఉండేది. కానీ ఈరోజు ఆ భర్త ఆమె వ్యక్తిత్వంపై మచ్చ వేశాడు. దానిని కడిగివేయటం అసాధ్యం. మరుసటి రోజు అమన్ ఆమెకు చెప్పకుండానే సృష్టి తల్లి ఇంటికి వచ్చాడు. ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అనుకున్నాడు. ఆమెకు చెప్పకుండగా సృష్టి తల్లి ఇంటికి చేరుకున్నాడు. అతను అక్కడికి చేరుకున్నప్పుడు తలుపు తెరిచి ఉంది. అతడు కాళ్ళు లోపల పెట్టగానే అతని కాళ్ళ కింద నేల జారిపోయింది. అతడికి ఎదురుగా సృష్టి సోఫాలో కూర్చొని ఉంది. ఆమె పక్కన సోఫాలో రవి కూర్చొని ఉన్నాడు. సృష్టి చేతిలో టీ కప్పు ఉంది. ఆమె రవితో ఏదో మాట్లాడుతూ ఉంది. ఇద్దరు అమ్మన్ని చూసి ఆశ్చర్యపోయారు. రవి గౌరవంగా లేచి నిలబడి, నమస్తే బావగారు అన్నాడు. కానీ అమన్ కళ్ళల్లో మంటలు ఉన్నాయి. అతను రవిని పట్టించుకోలేదు. అతడు సృష్టి వైపు తిరిగి, ఇదా నీ తల్లి అనారోగ్యం వెనుక ఉన్న నాటకం? అతని గొంతు ద్వేషంతో వణికిపోతుంది. ఇదా నీ సేవ? నా వెనుక ఇవన్నీ జరుగుతున్నాయా అనటంతో సృష్టి ముఖం పాలిపోయింది. అమన్, మీరు మీ నోటిని కాస్త కంట్రోల్ చేసుకోండి. ఎందుకు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు? ఏంటి, అర్థం పర్థం లేని మాటలా అంటూ అమన్ పక్కనే ఉన్న టేబుల్ మీద గట్టిగా కొడుతూ, సృష్టి, నేను గుడ్డివాణ్ణి కాదు. నువ్వు ఈ వ్యక్తి కోసం నన్ను, నా ఇంటిని మర్చిపోయావు. ఈ రోజు నువ్వు అతనితో కలిసి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావా? ఈ మాటలు సృష్టి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు సరిపోతాయి. ఇప్పుడు ఆమె గొంతులో బాధ లేదు, కానీ ద్వేషం ఉంది. ఛీ అమన్, నీ ఆలోచనలు చాలా నీచంగా ఉన్నాయి. నేనెప్పుడూ ఇలా ఆలోచించలేదు. ఈ వ్యక్తి నాకు ఒక అన్నయ్యలాగా కష్ట సమయంలో నాకు అండగా నిలబడ్డాడు. అలాంటి వ్యక్తితో నా పేరును ముడిపెడుతున్నావా? నువ్వు ఇలా ఆలోచిస్తున్నందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది అని చెబుతుంటే శృతి గొంతు వణుకుతుంది. చాలి కాపు, మీ అన్నా చెల్లెళ్ళ నాటకం అంటూ అమన్ తన నిర్ణయాన్ని వినిపించాడు. సృష్టి, ఈరోజే, ఈ క్షణమే మన ఈ బంధం ముగియబోతుంది అనటంతో గదంతా నిశ్శబ్దం అలుముకుంది. సృష్టి రాతి విగ్రహంలా నిలబడి ఉంది. సరే అని మాత్రమే సమాధానం చెప్పింది. ఈ తుఫాను మధ్యలో తాను చిక్కుకున్నట్లుగా అనిపించింది రవికి. అతడు మెల్లిగా, బావగారు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.
సృష్టి నాకు చెల్లెలు లాంటిది, నువ్వు నోరు మూసుకోనుండు అంటూ అమన్ అతని వైపు తిరిగాడు. అతన్ని సజీవంగానే నమిలి మింగేసేలా చూస్తూ, నీ వల్లే నా ఇల్లంతా నాశనం అవుతుంది, నువ్వు నాకు సర్ది చెప్తున్నావా? తర్వాత గది లోపలి నుండి సృష్టి తల్లి బలహీనమైన స్వరం వినిపించింది. అమ్మా సృష్టి, ఏం జరుగుతుంది? ఎవరు అరుస్తున్నారు? సృష్టి కళ్ళల్లో నుండి ప్రవహిస్తున్న కన్నీళ్లు అకస్మాత్తుగా ఆగిపోయాయి. ఇప్పుడు తన గొంతులో నొప్పి లేదు, ఒక రాయి లాంటి దృఢత్వం ఉంది. సృష్టి అమన్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, ఇప్పుడు ఏమీ వివరించాల్సిన అవసరం లేదు రవి అన్నయ్య, సత్యాన్ని చూడలేని వారికి మనము ఏదీ నిరూపించలేము అంది. సృష్టి ఏడుస్తుంది అని, వేడుకుంటుంది అని, ఎలాగైనా అతన్ని ఒప్పించటానికి ప్రయత్నిస్తుందని అమన్ ఆశించాడు. కానీ ఆమె కళ్ళల్లో కనిపించే ద్వేషం అమన్ అహంకారాన్ని మరింత రెచ్చగొట్టింది. అతను ఇక ఏమీ మాట్లాడకుండగా తలుపు గట్టిగా కొట్టి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళి తన తల్లి అయిన జానకి గారితో అన్నీ చెప్పేశాడు. తన కథలో అతను సృష్టిని ఒక మోసగత్తెలా, తనను తాను మోసపోయిన భర్తగా చిత్రీకరించుకున్నాడు. కానీ జానకి గారు అతని మాటలు నమ్మలేదు. బాబు, కోపంతో తీసుకున్న నిర్ణయాలు ఎల్లప్పుడూ తప్పవుతాయి. సృష్టి అలాంటి అమ్మాయి కాదు. నువ్వు ఒకసారి ప్రశాంతమైన మనసుతో ఆలోచించు. అమ్మా, ఆలోచించటానికి ఇక ఏమీ మిగలలేదు. నేను నా కల్లారా చూశాను. ఇప్పుడు ఈ ఇంట్లో నేను ఉండాలా, లేకపోతే నీకిష్టమైన నీ కోడలుండాలా? మరుసటి రోజు జానకి గారు సృష్టికి ఫోన్ చేసి, తల్లి, నీ కాపురాన్ని నాశనం చేసుకోకు, అమన్ పిచ్చివాడైపోయాడు. నువ్వు తెలివైన దానివి, దయచేసి నువ్వు ఒక్కసారి తిరిగిరా, అంతా బాగుంటుంది. ఫోన్కి అవతలి వైపు ఉన్న సృష్టి కొంతసేపు మౌనంగా ఉండిపోయి తర్వాత ఇలా చెప్పటం మొదలుపెట్టింది. అత్తయ్య, ఈ బంధంలో గౌరవం లేదు. అలాంటి ఈ బంధాన్ని ఒకటిగా ఉంచటం వల్ల నేనేమి పొందగలను? అతను నా ఉనికిని ప్రశ్నించాడు. నా ఆత్మగౌరవాన్ని కించపరిస్తే నేను అతడితో రాజీ పడలేను. ఇప్పుడు నేను ఏ విషయంలోనూ సర్దుకుపోలేను. రెండు కుటుంబాల వారు ఆ బంధాన్ని కాపాడటానికి తమ సాయశక్తులా ప్రయత్నించారు. కానీ అమన్ తన అహంకారంతో మరియు సృష్టి తన ఆత్మగౌరవ పోరాటంలో మొండిగా ఉన్నారు. వారు చివరిసారిగా కోర్టులో కలుసుకున్నారు. వారి మార్గాలు శాశ్వతంగా వేరయ్యాయి. వాళ్ళు వేల ప్రమాణాలు చేసుకొని ఈ బంధాన్ని బలపరుచుకున్నారు. కానీ ఒక్క క్షణంలో చట్టబద్ధంగా అంతా ముగిసింది. ఆ తర్వాత అమన్ శాశ్వతంగా బెంగళూరుకు వెళ్ళిపోయాడు. గతంలో ఓడిపోయిన అమన్ చెవుల్లో ఒక స్వరం ప్రతిధ్వనించింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్స్, వీఆర్ అబౌట్ టు ల్యాండింగ్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ విమానాశ్రమంలో దిగిన తర్వాత అమన్ తాను ముందుగానే బుక్ చేసుకున్న నల్లటి మెర్సిడీస్ వైపు నడిచాడు. డ్రైవర్ తలుపు తెరిచాడు. అమన్ ఒక రాజులా వెనుక సీట్లో కూర్చున్నాడు. అతను తన ఖరీదైన గడియారాన్ని చూసుకున్నాడు. అద్దంలో ముఖాన్ని చూసుకొని తనలో తాను నవ్వుకున్నాడు. సృష్టి తాను ఏమి కోల్పోయిందో ఈరోజు చూస్తుంది. ఆమె లేకుండా గాని అమన్ ఎంత పెద్ద వ్యక్తిగా మారాడు అనేది అతడు ముఖంపై ఒక అబద్ధపు ఆత్మవిశ్వాసాన్ని జోడించుకున్నాడు. సృష్టి తన మొబైల్లో పంపిన అడ్రస్ను చూశాడు. ఆ అడ్రస్ కొత్తది, అంటే మేడం గారు ఉంటున్న ఇంటిని కూడా మార్చేశారు అని అమన్ హృదయంలో దుఃఖం రేగింది. బహుశా అద్దెకు ఒక గది తీసుకొని ఉంటుంది, లేకపోతే తనకు ఏమి చేయగల సామర్థ్యం ఉంటుంది అని అతను తనలో తాను అనుకున్నాడు. టాక్సీ వెళ్ళి అత్యంత ఖరీదైన ఏరియాలోని అద్భుతమైన 3 అంతస్తుల బిల్డింగ్ ముందు నిలబడింది. ఇంటి బయట సృష్టి కిచెన్స్ అనే ఒక అందమైన పెద్ద బోర్డు ఉంది. అమన్ ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, సృష్టి ఏదైనా కొత్త పని ప్రారంభించిందా? అతను లోతైన శ్వాస తీసుకొని పెద్ద ఇనుప గేటుపై ఉన్న కాలింగ్ బెల్ను కొట్టాడు. తర్వాత అతను కారు దగ్గర నుంచి జరిగి అలా పక్కకు వెళ్ళి నిలబడ్డాడు. అతడి గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ అతను ముఖం మీద గర్వం అనే ముసుగును వేసుకుని ఉన్నాడు. చక్కగా యూనిఫామ్ ధరించిన ఒక అమ్మాయి తలుపు తెరిచింది. సార్, చెప్పండి, నేను సృష్టిని కలవాలనుకుంటున్నాను, అమన్ బరువైన స్వరంతో అన్నాడు. ఆ అమ్మాయి అతన్ని లోపలికి తీసుకెళ్లి డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టి వెళ్ళిపోయింది. అమన్ చుట్టూ చూశాడు. డ్రాయింగ్ రూమ్ ముందు ఒక పెద్ద హాల్ ఉంది. దానిని ఒక ప్రొఫెషనల్ కిచెన్గా మార్చారు. 8 నుండి 10 మంది మహిళలు అక్కడ చురుగ్గా పనిచేస్తున్నారు. కొందరు కూరగాయలు కోస్తున్నారు, కొందరు రోటీలు చేస్తున్నారు, మరికొందరు టిఫిన్లు ప్యాక్ చేస్తున్నారు.
గాలిలో ఆ మసాలా వాసన మరియు పని యొక్క హడావిడితో నిండి ఉంది. ఆ దృశ్యం ఒక బిజినెస్ హబ్ని పోలి ఉంది. ఇక్కడ ఆహారం పెద్ద ఎత్తున తయారవుతుంది. ఇదంతా చూసి అమన్ ఆశ్చర్యపోయాడు. అప్పుడే ఒక స్వరం వినిపించింది. మా మాధురి, ఈ 100 టిఫిన్లను గుప్తా మరియు శాన్సిస్ ఆఫీస్కి డెలివరీ చేయాల్సి ఉంది. త్వరగా చెయ్యండి అని చెప్పింది. అమన్ ఆ స్వరం వస్తున్న వైపు చూశాడు. అక్కడ సృష్టి నిలబడి ఉంది. అదే సృష్టి, కానీ ఈరోజు ఆమె పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. ఆమె అందమైన నీలిరంగు చీరను ధరించింది. దానిపై ఒక తెల్లటి ఆప్రాన్ను ధరించింది. ఆమె జుట్టును చక్కగా బండ్లా కట్టుకుంది. ఆమె ముఖంలో అలసటకు బదులుగా ఒక ప్రత్యేకమైన మెరుపు కనిపించింది. ఆమె ముందు కంటే ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తుంది. సృష్టి అమన్ వైపు చూసింది. ఆమె పెదవులపై తేలికపాటి చిరునవ్వు కనిపించింది. ఆ నవ్వులో ఏదో రహస్యం దాగి ఉంది. ఆమె విశ్వాసం అమన్ని కలవరపెట్టింది. మీరు వచ్చేశారా అని ఆమె చాలా ప్రశాంతంగా అడిగింది. కానీ అమన్కి ఆ ప్రశాంతతలో ఒక తుఫాన్ పొంగుతున్నట్లుగా అనిపించింది. బాగానే ఉంది అని అమన్ కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. సృష్టి తన ఆప్రాన్ని తీసేసి చేతులను తుడుచుకొని సోఫా ముందున్న కుర్చీలో కూర్చుంది. ఆమె కళ్ళల్లో ఒక వింత కాంతి ఉంది. సృష్టి సైగ చేస్తూ కూర్చోండి, మీరు చాలా దూరం ప్రయాణించి వచ్చినట్లున్నారు అనటంతో అమన్ ఈ సంభాషణను తన అదుపులోకి తీసుకోవాలనుకున్నాడు. అతను సూటును సరిచేసుకుంటూ సోఫా మీద కూర్చొని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. నేను ఢిల్లీ నుంచి బెంగళూరుకి రావటానికి పెద్ద కష్టమేం పడలేదు. నేను బిజినెస్ క్లాస్లో వచ్చాను. అతడి మాటలు సృష్టిని ప్రభావితం చేయలేకపోయాయి. మంచిది అని మాత్రమే తాను చెప్పింది. ఈ రియాక్షన్ అమన్ అంచనాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. అతన్ని చూసి సృష్టి ప్రభావితమై అసూయ పడాలని లేదా కనీసం కొంతలో కొంతైనా భావోద్వేగాలు చూపించాలని అతను కోరుకున్నాడు. కానీ తనకు మాత్రం తేడా ఏమీ కనిపించలేదు. ఇదంతా ఏంటి అని అమన్ చుట్టూ చూస్తూ అడిగాడు. ఎప్పటి నుండి? అంటే ఈ వ్యాపారం గురించేనా? సృష్టి మెల్లిగా నవ్వి, నేను మీ నుండి విడిపోయినప్పటి నుండి నేను కేవలం 8 నుండి 10 మందికి మాత్రమే టిఫిన్లు తయారు చేసేదాన్ని. కానీ ఇప్పుడు నేను ప్రతిరోజు 300 పైగా టిఫిన్లు చేస్తున్నాను. నాకు ఢిల్లీలోని 3 కంపెనీలతో కాంట్రాక్ట్లు ఉన్నాయి. అమన్ ఇప్పుడు అసూయపడ్డాడు. అతని నుండి విడాకులు తీసుకున్న మాజీ భార్య అతని కంటే మరింత విజయవంతంగా సంతోషంగా కనిపిస్తుంది. అందుకేనా నువ్వు నన్ను పిలిచింది? నీ విజయాన్ని చూపించుకోవాలనే కదా? అమన్ గొంతులో చిరాకు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. సృష్టి తల ఊపుతూ, లేదమన్, నేను చూపించాల్సింది ఇంకా మిగిలి ఉంది. ఆమె గొంతులో ఒక గంభీరత వచ్చేసింది. అది పైగదిలో ఉంది. ఇది వినగానే అమన్ గుండె వేగంగా కొట్టుకోవటం ప్రారంభమయ్యింది. పైన ఏముంది? పైన? సృష్టి లేచి నిలబడి, పదండి, మీకు చూపిస్తాను. ఇప్పుడు అమన్ యొక్క గర్వం భయంగా మారింది. నేనా? లేదు లేదు, నాకిక్కడే బాగుంది అని సంకోచిస్తూ ఇలా అన్నాడు. మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ఇక్కడే మాట్లాడండి, నేను పైకి రాను. అప్పుడు సృష్టి అమన్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, అమన్, మీరిప్పుడు ఇంత దూరం వచ్చారు. ఇంకొన్ని అడుగులు వేస్తే చాలు. ఈరోజు నేను మీకు ఏదైతే చూపిస్తానో అది చూసిన తర్వాత బహుశా మీ సంపద, మీ గొప్పతనం మరియు విలాసాలు అన్నీ అర్ధరహితంగా అనిపించవచ్చు. సృష్టి తలుపు వైపు సైగలు చేస్తూ, పదండి, నాతో పాటు రండి అంది. అమన్ గుండె దడదడలాడింది. సృష్టి స్వరంలో నీతి నిజాయితీ కనిపించింది. అతను వెళ్ళకూడదు అనుకుంటూనే ఏదో హిప్నాటిజానికి గురైన వ్యక్తిలా ఆమె వెనకే వెళ్ళాడు. అతని మనసు ఆశ్చర్యపరిచే ఒక తెలియని దృశ్యం వైపు అతన్ని తీసుకెళ్ళింది. పై అంతస్తులోని పరిసరాలు కింద ఉన్న పరిసరాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది. సృష్టి మూసి ఉన్న తలుపు దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది, కానీ దాన్ని తెరవలేదు. తాను వెనక్కి తిరిగి అమన్ వైపు ఒక్కసారి జాగ్రత్తగా చూసి, అమన్, మీ గర్వాన్ని, మీ కోపాన్ని ఒక్క క్షణం బయటే వదిలేయండి అనటంతో అమన్ ఏమీ చెప్పలేకపోయాడు. లోపలికి వెళ్లే ముందు నిన్నొక్క మాట అడగవచ్చా అని సృష్టి అంది. అమన్ సరే అన్నట్లుగా తల ఊపాడు. అమన్, నువ్వు చివరిసారిగా మీ అమ్మతో ఎప్పుడు మాట్లాడావు అన్న ఈ ప్రశ్న అమన్ మనసులో కత్తిలా గుచ్చుకుంది. అతడికి ఈ విషయం సరిగ్గా గుర్తులేదు. బహుశా 2 నెలల క్రితమా
లేదా 3 నెలల క్రితమా? అతడు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. కేవలం తల వంచుకున్నాడు. సృష్టి గట్టిగా ఊపిరి పీల్చుకొని, బహుశా మీరు సమాధానం చెప్పే అవసరం కూడా లేదు అని చెప్పి తాను నెమ్మదిగా తలుపును తోసింది. తలుపు తెరుచుకుంది. లోపల ఉన్న దృశ్యం చూసి అమన్ కళ్ళకు చీకట్లు కమ్ముకున్నాయి. అతని గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. అతని కాళ్ళ కింద నేల జారిపోయింది. ఒక వృద్ధ మహిళ మంచంపై పడుకొని ఉంది. ఆ స్త్రీ మరెవరో కాదు, అతని సొంత తల్లి జానకి గారు. కానీ అక్కడ ఉన్న ఆమె అతనికి తెలిసిన తల్లి కాదు. ఆమె ఒక ఎముకలు ఉన్న అస్థిపంజరంలా ఉంది. ఆమె ముఖమంతా ముడతలు ఉన్నాయి. కళ్ళు లోపలికి వెళ్ళిపోయి బుగ్గలన్నీ కరిగిపోయాయి. ఆమె తల దగ్గర ఒక గ్లూకోజ్ బాటిల్ వేలాడుతుంది. సమీపంలోని టేబుల్ మీద చాలా రకాల మందు సీసాలు పడి ఉన్నాయి. అమన్ దాదాపు అరిచేశాడు. అతను తన సొంత తల్లిని గుర్తించలేకపోయాడు. అమ్మా అని అరుస్తుంటే బాధతో అతడి గొంతు వణికిపోతుంది. తన కొడుకు తన ముందు కనిపించటం చూసి జానకి గారి మసకబారిన కళ్ళు ఒక్క క్షణం మెరిశాయి. కానీ మరుసటి క్షణం ఆ మెరుపు కన్నీళ్లుగా మారిపోయింది. ఆమె మంచాన్ని ఆసరాగా చేసుకొని కూర్చుంది. బాబూ, అమన్, నువ్వేనా ఇది? ఆమె గొంతు చాలా మృదువుగా, మైళ్ళ దూరం నుండి వస్తున్నట్టుగా ఉంది. అమన్ దిగ్భ్రాంతికి గురై అలాగే నిలబడిపోయాడు. అతడి బుర్ర పనిచేయటం లేదు. అతను చూపించటానికి వచ్చిన గర్వం, ఆ పొగరు అన్నీ ఒక్క క్షణంలో కరిగి కళ్ళల్లో నుంచి ప్రవహించటానికి సిద్ధంగా ఉన్నాయి. అతడు తడబడుతూ మంచం దగ్గరికి వెళ్ళి, అమ్మా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అమ్మా, నీ పరిస్థితి ఇలా ఎందుకు దిగజారిపోయింది? ఏమి జరిగింది? అతడు ఒక్కసారిగా చాలా ప్రశ్నలు అడిగాడు. నువ్వు అన్నయ్య దగ్గరే ఉండేదానివి కదా, మరి నువ్వు ఈ స్థితిలో ఇక్కడికి ఎలా వచ్చావు? జానకి గారు ఏమీ చెప్పలేకపోయారు. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు కారటం మొదలయ్యాయి. ఇప్పటి వరకు తలుపు దగ్గర నిశ్శబ్దంగా నిలబడి ఉన్న సృష్టి ముందుకు కదిలి ఆమె జానకి గారి తలను పట్టుకొని తన కన్నీళ్లను తుడిచింది. తర్వాత ఆమె అమన్ వైపు చూసి, మీకు సమాధానాలు కావాలంటే అత్తయ్య గారిని అడగండి. ఆ కొడుకు కథను వినండి. మీరు మీ తల్లిని ఒక భారంగా భావించి ఆమెను మీ అన్నయ్య దగ్గర వదిలి వెళ్ళారు. మీ అమ్మగారు బ్రతుకున్నారా లేక చనిపోయారా అని కూడా మీరు తిరిగి చూడలేదు. సృష్టి మాటలు అమన్కి బాణంలా గుచ్చుకున్నాయి. అతడు అక్కడే మంచం దగ్గర నేల మీద మోకాలపై కూర్చుండిపోయాడు. అతను తన తల్లి పొడిబారిన ముడతలు పడిన చేతులను పట్టుకున్నాడు. అతడి కళ్ళల్లో కన్నీళ్లు ఆగే ప్రసక్తే లేనట్టుగా వస్తూనే ఉన్నాయి. అమ్మా, చెప్పు, ఇదంతా ఎలా జరిగింది? అతడి గొంతు వినగానే జానకి గారి కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారాయి. ఆమె అమన్ తలపై చెయ్యి వేసి నెమరుతూ ఇలా చెప్పటం మొదలుపెట్టింది. బాబు, నువ్వు వెళ్ళిపోయినప్పుడు నాకు ఇలా అనిపించింది. ఒక కొడుకు లేకపోతే ఏమయ్యింది? వేరే కొడుకు ఉన్నాడు కదా అనుకున్నాను. మొదట్లో మీ అన్నయ్య నన్ను చాలా బాగా చూసుకునేవాడు. కానీ రాను రాను నేను మీ వదిన కళ్ళల్లో నలుసుగా మారి తనకి భారంగా అనిపించటం మొదలయ్యింది. మీ వదిన ఎప్పుడూ ఇలా చెప్పేది, అత్తయ్య, మీరు రోజంతా అలా మంచం మీద పడుకొని ఉంటారు, ఏ పని చెయ్యరు, మీకు సేవలు చేయలేక చస్తున్నాను. మీ మందులకయ్యే ఖర్చుతో ఇంటి రేషన్ మొత్తం తీసుకొని రావచ్చు అని గొనిగేది. నేను అన్నీ వినేదాన్ని. కానీ బాబు, మౌనంగా ఉండేదాన్ని. నేను ఇలా ఆలోచించేదాన్ని, ఇప్పుడు ఇదే నా ఇల్లు, నేను ఎక్కడికని వెళ్ళను? ఒకరోజు మీ వదిన నా బాధ్యతను తీసుకోలేనని స్పష్టంగా చెప్పేసింది. ఆ రోజు ఇంట్లో చాలా పెద్ద గొడవలయ్యాయి. నేను ఎంతో నమ్మకంగా మీ అన్నయ్య వైపు చూశాను. అతడు తన తల్లి కోసం గొడవ పడతాడు, అతడి భార్యను సముదాయిస్తాడు అనుకున్నాను. కానీ బాబు, మీ అన్నయ్య మాత్రం మౌనంగా ఉండిపోయాడు. అతడు తన భార్యకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ రోజు నాకు అర్థమైపోయింది, ఈ ఇంట్లో నాకు స్థానం లేదు అని. మరుసటి రోజు ఉదయం మీ అన్నయ్య నా దగ్గరికి వచ్చి, అమ్మా, పద, ఈరోజు నిన్ను గుడికి తీసుకెళ్తాను, నీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అనటంతో నేను చాలా సంతోషించాను. బాబు, నా కొడుకు తాను చేసిన తప్పును గ్రహించాడు అని నేను అనుకున్నాను. నేను మంచి చీర కట్టుకొని అతనితో పాటు బండిలో కూర్చున్నాను. నగరం బయట ఉన్న ఒక పెద్ద పాత బిల్డింగ్ ముందు వెళ్ళి బండి నిలబడింది. అతడు నా చెయ్యిని పట్టుకొని గేట్ లోపలికి తీసుకొని వెళ్ళి ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. అమ్మా, ఇప్పటి నుంచి ఇదే నీ ఇల్లు. నేను అతన్ని అరుస్తూ పిలుస్తూనే ఉన్నాను. కానీ బాబు,
వాడు ఒక్కసారంటే ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. అమన్, అది వృద్ధాశ్రమం అంటూ జానకి గారు వెక్కి వెక్కి ఏడుస్తూ, బాబు, అది పేరుకు మాత్రమే ఆశ్రమం, కానీ అది నరకం కంటే దారుణంగా ఉంది. ఎండిపోయిన రొట్టెలు, అపరిశుభ్రమైన మంచాలు, ప్రతి చోట నాలాగే దురదృష్టవంతులైన తల్లిదండ్రులు. సొంత పిల్లలున్నప్పటికీ వాళ్ళు అనాథలయ్యారు. 2 పూటల భోజనం కూడా ఏదో బిచ్చగాళ్లకు పడేసినట్టుగా పడేసేవారు. నేనక్కడ ఉండలేకపోయాను. ఇలా చెప్పి ఆమె వణకటం మొదలుపెట్టింది. ఆమె గొంతు బాధతో, బలహీనంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఆమె మళ్ళీ ఇలా చెబుతూ, ఒకరోజు రాత్రి ఎవ్వరికీ తెలియకుండగా నేనక్కడి నుండి పారిపోయాను. నేను రోడ్లపై ఆకలి దప్పికతో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం కావటం లేదు. ఒకరోజు ఒక గుడి బయట మెట్ల మీద కూర్చున్నాను. అప్పుడే సృష్టి నన్ను చూసింది. సృష్టి ఈ విషయం గురించి మాట్లాడుతూ, నేను ఆ రోజు గుడికి వెళ్ళాను. ఒక మహిళ చినిగిపోయిన పాత దుస్తులను ధరించి బిచ్చగాళ్లతో పాటు కూర్చొని ఉంది. నేను అటువైపుగా వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా నేను ఆమె ముఖాన్ని చూశాను. అత్తయ్య గారిని ఆ స్థితిలో చూసి నేను గుర్తించలేకపోయాను. నేను ఆ ముఖాన్ని గుర్తించగానే నాకు ప్రాణం పోయినంత పనయ్యింది. నేను వెంటనే ఆమెను ఇంటికి తీసుకొని వచ్చాను. కానీ అప్పటికే ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. దాదాపు 2 నెలల నుండి ఆమె నాతో పాటే ఉంటుంది అంది. ఈ కథంతా విన్న తర్వాత అమన్ బుర్రంతా మొద్దుబారిపోయింది. ఈ తల్లి 2 అన్నా తమ్ముళ్లను వేలు పట్టుకొని నడిపించింది. కానీ ఈరోజు ఆమెను రోడ్లపైన బిచ్చగెత్తలా తిరగటానికి వదిలేశారు అనటంతో అమన్ సిగ్గుతో తలదించుకున్నాడు. అతడు వణుకుతూ సృష్టి వైపు చూస్తూ, నువ్వు ముందే ఇదంతా ఎందుకు చెప్పలేదు సృష్టి? నువ్వు ఒక్కసారైనా నాకు ఫోన్ ఎందుకు చేయలేదు అన్న అతని స్వరంలో ఒక ఫిర్యాదు ఉంది. సృష్టి గట్టిగా ఊపిరి పీల్చుకొని, అమన్, గుర్తు చేసుకో, నేను నీకు ఫోన్ చేశాను. ఒక్కసారి కాదు, చాలాసార్లు చేశాను. ప్రతిసారి నీ ఫోన్ బిజీ వచ్చేది, లేదా నువ్వు ఫోన్ ఎత్తేవాడివి కాదు. ఒక్కసారి నువ్వు ఫోన్ ఎత్తి నేను బిజీగా ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ చేశావు. సృష్టి మాటలు అమన్ తలపై సుత్తిలా కుట్టాయి. అతడికి గుర్తొచ్చింది. అవును, కొన్ని మిస్డ్ కాల్స్ అయితే వచ్చాయి. అయితే అతడు వాటిని పట్టించుకోలేదు. ఆ తర్వాత సృష్టి చెప్పటం మొదలుపెట్టింది. అమన్, మీ అమ్మ గురించి నువ్వెప్పుడూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. మీరు మీ జీవితంలో ఎంతగా మునిగిపోయారంటే ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. మీకొక తల్లి ఉంది అన్న విషయం కూడా మీరు మర్చిపోయారు. అమన్ దగ్గర ఎటువంటి సమాధానం లేదు. అతడి దృష్టిలో అతడు ఒక రాతి విగ్రహంలా మారి నిలబడిపోయాడు. అప్పుడు జానకి బలహీనమైన స్వరంతో, బాబు, తప్పు నీది కాదు, లేదా మీ అన్నయ్యది కాదు. తప్పంతా నాదే. మీలాంటి రాతి హృదయం ఉన్న కొడుకులకు జన్మనిచ్చాను. ఒక తల్లి పలికిన ఈ మాటలు ఏ కొడుకుకైనా మరణం లాంటిది. జానకి ఇంకా ఇలా అంటూ, చూడు, నువ్వు అవమానించిన భార్య, నువ్వు ఇంటి నుండి వెళ్ళగొట్టిన భార్య ఈరోజు నేను బ్రతికి ఉండటానికి కారణమయ్యింది. ఆమె నాకు పగలు రాత్రి సేవ చేసింది. ఆమె తన చేతులతో నాకు అన్నం తినిపించింది, నా మురికి బట్టలను ఉతికింది. ఒకవేళ నాకు కూతురు ఉన్నా తను కూడా ఈ పని చేసేది కాదేమో, కానీ నా కోడలే అన్నీ చేసింది. అప్పుడు సృష్టి, అత్తయ్య, నేను మీకు ఏ ఉపకారం చేయలేదు. మీరు నాకు తల్లి లాంటివారు. నా తల్లి కష్టాలలో, దుఃఖంలో ఉన్నప్పుడు నేను ఆమెను విడిచిపెట్టలేదు. అలాంటిది మిమ్మల్ని నేను ఎలా విడిచిపెట్టగలను? నా తల్లి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, కానీ నేను మిమ్మల్ని కోల్పోవాలని అనుకోలేదు. ఇది విన్న అమన్ గుండె బద్దలయ్యింది. ఏ మహిళనైతే అతను మోసగత్తగా చిత్రీకరించి ఆమెపై భయంకరమైన నిందలు వేశాడు, కానీ అదే మహిళ ఈరోజు తన తల్లి ప్రాణాలను కాపాడింది. అతడి గర్వం, అతని అహంకారం, అతని మొత్తం ఉనికి ఈరోజు సృష్టి యొక్క పాదాల కింద దుమ్ములాగా కనిపించాయి. గదిలో మళ్ళీ అదే నిశ్శబ్దం ఆవరించింది. తలుపు మీద నెమ్మదిగా కొట్టిన ఆ శబ్దం గదిలోని నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. అక్కా, లోపలికి రావచ్చా అన్న సుపరిచితమైన స్వరం వినిపించింది. అమన్ తలుపు వైపు చూశాడు. రవి తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. అదే రవి. అమన్ 1 సంవత్సరం క్రితం తన ఇంటిని ధ్వంసం చేసిన అదే వ్యక్తిని చూస్తున్నాడు. అతని చేతుల్లో మందుల ప్యాకెట్ ఉంది. రవి అమన్ని చూసి ఒక్క క్షణం సంకోచించాడు, కానీ ఆ తర్వాత అతన్ని పట్టించుకోకుండా నేరుగా జానకి గారి గదిలోకి వెళ్ళి, ఆంటీ, ఇప్పుడు మీకు ఎలా ఉంది
అని చాలా ప్రేమగా అడిగాడు. చూడండి, నేను మీకోసం అన్ని మందులను తీసుకొచ్చాను అని చెబుతూ ఆ మందులను టేబుల్ మీద ఉంచాడు. ఆ తర్వాత, అక్క, నీకింకేమన్నా అవసరమైతే నాతో చెప్పు, నేనిప్పుడు వెళ్తున్నాను అని చెప్పాడు. రవి వెళ్ళిపోయిన తర్వాత సృష్టి కూడా వెళ్ళిపోవటానికి లేచి, నేనొక్కసారి కిందికి వెళ్ళి చూసొస్తాను, పని ఎలా జరుగుతుందో, మీరిక్కడ అత్తయ్య దగ్గర కూర్చోండి అంది. ఇప్పటికీ అమన్ షాక్లోనే ఉన్నాడు. అతను ఏమీ అనలేదు. సృష్టి వెళ్ళిన తర్వాత అతను మరియు అతని తల్లి మాత్రమే గదిలో మిగిలిపోయారు. అప్పుడు జానకి గారు ఇలా అన్నారు. సృష్టి ఎవరో నీకు తెలుసా బాబు? తను వజ్రం, కోహినూరు వజ్రం. మరి నువ్వు దురదృష్టవంతుడివి. వజ్రాన్ని చూసి ఒక గాజు ముక్కలాగా భావించి రోడ్డు మీద విసిరేశావు. కానీ అమ్మ అంటూ అమన్ ఏదో చెప్పబోతుండగా జానకి గారు, నోరు మూసుకో అని గట్టిగా అరిచారు. నాకంతా తెలుసు. తను వాళ్ళ అమ్మకు సేవ చేసుకోవటానికి తన దగ్గరికి తెచ్చుకోవాలి అనుకుంది. కానీ నువ్వు ఆమెను నిరాకరించావు. నీ భార్యకు సహాయం చేస్తున్నాడన్న కోపంతో రవిని నువ్వు శత్రువుగా భావిస్తున్నావు. కానీ అతను సృష్టికి అన్నయ్య లాంటివాడు. రవి సృష్టికి సొంత అన్నయ్య కాదు. అయినప్పటికీ అతన్ని అన్నయ్యగా స్వీకరించింది. అది ఆమె చేసిన తప్పు. దీంట్లో తప్పేముందో నాకు చెప్పు. ఆమె మాటలు కత్తుల్లా అతని మనసులో గుచ్చుకుంటున్నాయి. నువ్వు నీ జీవితాన్ని గెలిచాను అనుకుంటున్నావు కదా. మంచి ఉద్యోగం, పెద్ద ఇల్లు, పెద్ద కారు, మంచి బ్యాంకు బ్యాలెన్స్. కానీ నీ మనసు చిల్లిగవ్వ కూడా విలువ చేయదు. అమన్ వాళ్ళ అమ్మ చెయ్యిని పట్టుకొని, అమ్మ, దయచేసి ఇలా మాట్లాడొద్దు. నువ్వు నాతో రా. నిన్ను బెంగళూరుకు తీసుకెళ్తాను. పగలు రాత్రి నీకు సేవ చేస్తాను. ప్రపంచంలోని ఆనందాలన్నీ నీ కాళ్ళ దగ్గర ఉంచుతాను. ఈ మాటలు విని జానకి గారు ఎగతాళిగా నవ్వారు. బాబు, ఏ ఆనందం కోసం అయితే నువ్వు నన్ను బెంగళూరుకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నావో ఆ ఆనందం నాకు కోడలైన ఈ నా కూతురు దగ్గర దొరుకుతుంది. నువ్వు నీ పనిలో బిజీగా ఉంటావు. మీటింగ్లు మరియు పార్టీలలో మునిగిపోతావు. నేనంత పెద్ద ఇంట్లో ఒక్కదాన్నే ఒక మూలకు ఉంటూ నీ కోసం ఎదురు చూస్తూ ఉండాలి. లేదు నాయనా, నాకింకా వేచి ఉండే ఓపిక లేదు. ఎదురు చూసే ఓపిక అస్సలు లేదు. నా ఈ చివరి రోజులు నా కూతురు దగ్గరే గడిపేస్తాను. తరువాత సృష్టి గదిలోకి వచ్చి ఆ గది తలుపులు మూసేసి అమన్ దగ్గరికి వచ్చి నిలబడి, అత్తయ్యతో మాట్లాడటం అయిపోయిందా అంది. అమన్ తల ఎత్తాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. అతనిలో నిరాశ కనబడుతుంది. సృష్టి, అమ్మ నాతో రావటానికి ఒప్పుకోవటం లేదు. నీతోనే ఉంటానంటుంది అన్నాడు. దీనిలో తప్పేముంది అని సృష్టి శాంతంగా చెప్పింది. ఎవరికి ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ ఉండటమే మంచిది. ఆమె నాకు తల్లి లాంటిది. ఆమెను చూసుకోవటం నా బాధ్యత. సృష్టి మాటలు కొంత వ్యంగ్యంగా అనిపించాయి అమన్కి. నువ్వు మీ అన్న మీద బాధ్యతను పెట్టి మీ అమ్మను అక్కడ వదిలేసినప్పుడు ఈ బాధ్యతలు అప్పుడు నీకు గుర్తుకు రాలేదా? ఎన్ని నెలలు గడిచినా కనీసం ఒక్క ఫోన్ చేసి కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి కనుక్కోలేదు. బాధ్యత అనేది ఒక మాట కాదు, దాన్ని నిర్వర్తించవలసి ఉంటుంది. అమన్ దగ్గర మాట్లాడటానికి మాటలు లేక తలదించుకున్నాడు. మౌనంగా నిలబడి ఉన్నాడు. సృష్టి ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని, చూడు అమన్, నేను మీ అమ్మను నీ నుంచి దూరం చేయాలనుకోవటం లేదు. ఆమె ఈరోజు కూడా మీ అమ్మే, భవిష్యత్తులో కూడా నీకు అమ్మగానే ఉంటుంది. నేను మిమ్మల్ని కించపరచటానికి ఇక్కడికి పిలవలేదు. నువ్వు ఎవరికైతే వెన్ను చూపించి వెళ్ళిపోయావో ఆమె పరిస్థితి ఏంటో మీకు నిజం తెలియాలి అని పిలిపించాను. ఆ సమయంలో అమన్ ముఖంలో వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుంది. ఏ మనిషినైతే తన జీవితం నుంచి దూరంగా పంపించాడో ఈరోజు అదే మనిషి బంధుత్వాలు, బాంధవ్యాల గురించి నాకు క్లాస్ పీకుతుంది. అమన్ ఇంటి నుంచి బయటికి వచ్చేసరికి చీకటి పడిపోయింది. అతని కారెక్కి డ్రైవర్ని దగ్గరలోని హోటల్కి వెళ్ళమని చెప్పాడు. విశ్రాంతి తీసుకోవటానికి మంచంపై పడిపోయాడు. గది యొక్క నిశ్శబ్దం అతన్ని కుదురుగా ఉండనివ్వటం లేదు. మాటి మాటికి అతని కళ్ళ ముందు తల్లి యొక్క నిస్సహాయమైన ముఖం మెదులుతూ ఉంది. సృష్టి అనుకుంటే జానకి గారిని చూసి చూడనట్టు వెళ్ళిపోయేది, లేదా వాళ్ళ అన్నయ్యకు చెప్పినట్లయితే అతను వచ్చి తీసుకొని వెళ్ళేవాడు. కానీ ఆమె అలా చెయ్యలేదు. ఆమె ఒక ఒంటరి మహిళ అయి ఉండి తన అత్తయ్యను తిరిగి ఇంటికి తీసుకొని వచ్చింది. అంతేకాకుండా ఒక కూతురుగా బాధ్యతను నెరవేర్చింది. అతను సృష్టిపై వేసిన నిందలన్నీ అవాస్తవాలు. రవి ఆమె దృష్టిలో మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి.
అని ఆలోచిస్తూ లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. నగరం అంతా కాంతిగా కనిపిస్తుంది. కానీ అమన్కి తాను ప్రపంచంలో ఒంటరి వాడిగా మరియు అన్నీ కోల్పోయిన వాడిలా అనిపిస్తుంది. అతను తన జీవితంలో ఏం పొందాడు? డబ్బా? గౌరవమా? ఒంటరిగా ఉండే ఒక పెద్ద ఇల్లా? స్వార్థం లేకుండగా ప్రేమించే ఒక భార్యని మరియు అన్నిటికి మించి తన ఆత్మగౌరవాన్ని కోల్పోయాడు. తన గడిచిపోయిన కాలాన్ని మరియు భవిష్యత్తుకు మధ్య అతని ఆలోచనలు ఊగిసలాడుతున్నాయి. అతని యొక్క అహంకారానికి, అతని చిన్నచూపు ఆలోచనలన్నిటి గురించి ఆలోచిస్తూ రాత్రంతా కూర్చున్నాడు. ఉదయం సూర్యోదయం చూస్తూ అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం అతని జీవితంలో కాంతులు నింపుతాయి. తన జీవితం కొత్తగా ప్రారంభించాలి అని భావించాడు. అతడు పొరపాట్ల నుంచి పారిపోవాలి అనుకోవటం లేదు. వాటిని ఎదురుగా నిలబడి వాటిని సరిదిద్దే చివరి ప్రయత్నం చెయ్యాలి అనుకుంటున్నాడు. దీనికోసం ఏమి చేయటానికైనా సిద్ధంగా ఉన్నాడు. అమన్ హోటల్ నుంచి తిన్నగా సృష్టి ఇంటికి వెళ్ళాడు. అతని ముఖంలో ఇప్పుడు గర్వం స్థానంలో ఉదాసీనత మరియు కళ్ళల్లో నిజమైన పశ్చాత్తాపం కనిపిస్తుంది. అతడు ధైర్యం చేసి ఇంట్లోకి వచ్చాడు. ఎదురుగా సృష్టి నిలబడి ఉంది. నేను అమ్మని కలవటానికి వచ్చాను అన్నాడు. ఆమె పడుకుంటుంది అని సమాధానమిచ్చింది సృష్టి. ఏమీ పర్వాలేదు, నేను వెయిట్ చేస్తాను అని అక్కడ మూలకు ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. గంటలు గడిచిపోయాయి. కానీ అక్కడే కూర్చొని ఉన్నాడు. అతడు సృష్టి చేస్తున్న పనిని గమనిస్తూ ఉన్నాడు. ఆమె తన టీంకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ పనిలో నిమగ్నమై ఉంది. ఈరోజు అతనికి సృష్టి కొత్తగా కనిపించింది. ఆమెను అలా చూడాలి అనే ఆలోచన కూడా ఇంతకు ముందు ఎప్పుడూ అతనిలో కలగలేదు. ఒక దృఢమైన సంకల్పం, దయ కలిగిన స్త్రీని చూస్తున్న అనుభూతి అతనిలో కలిగింది. అప్పుడే అమ్మ లేవటంతో ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఏమీ మాట్లాడకుండగా మెల్లగా ఆమె కాళ్ళు నొక్కుతున్నాడు. జానకి గారు అతని మాటలేమీ వినకుండగానే అతని కళ్ళల్లో పశ్చాత్తాపాన్ని గమనించింది. ఆ రోజు అమన్ సాయంత్రం వరకు తల్లికు సేవ చేస్తూ ఉన్నాడు. ఆమెకు అతని చేత్తోనే భోజనం తినిపించి మందులు కూడా వేశాడు. ఇదే విధంగా 2 రోజుల వరకు గడిచింది. రోజు ఉదయం ఇంటికి రావటం, తల్లికి సేవ చేస్తూ గడుపుతూ ఇతర పనులలో ఏమీ తలదూర్చకుండగా సృష్టి ఇంట్లో ఎవరో తెలియని వ్యక్తిలా మెలుగుతూ ఉన్నాడు. సృష్టి కూడా అతనితో అలాగే ఉంది. వాళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దపు అగాధం ఉంది. ఒకరోజు అమన్ వాళ్ళ అమ్మ గదిలో ఉన్నప్పుడు సృష్టి అతని కోసం టీ తీసుకొని వచ్చింది. అమన్ సంకోచిస్తూ కప్పు తీసుకొని థ్యాంక్స్ అన్నాడు. సృష్టి ఏమీ సమాధానం చెప్పకుండగా అక్కడే నిలబడి ఉంది. తర్వాత ఆమె, బెంగళూరుకు తిరిగి వెళ్ళరా? మీకు పని ఉంటుందేమో కదా అని అడిగింది. అమన్ తల దించుకున్నాడు. నేను ఒక నెల రోజులు సెలవులు తీసుకున్నాను. అమ్మ ఆరోగ్యం కుదుటపడే వరకు నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. ఈ మాటలు విని ఒక్కసారిగా సృష్టి కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. మీరిలా చేయాల్సిన అవసరం లేదు, నేను అత్తయ్యను చూసుకుంటాను అని సమాధానమిచ్చింది సృష్టి. ఏ పనైతే కొడుకుగా నేను చెయ్యాలో ఇది ఇంతవరకు చెయ్యలేదు. దయచేసి ఇప్పుడైనా నన్ను చెయ్యనివ్వు. సృష్టి ప్లీజ్, నేను చేసిన తప్పులకు పశ్చాత్తాపపడుతున్నాను. వాటిని మార్చుకునే అవకాశం నాకు ఇవ్వు అన్నాడు. సృష్టి ఏమీ మాట్లాడలేకపోయింది. ఇద్దరి మధ్య చాలా రోజుల నుంచి ఉన్న మౌనం ఈరోజు వీడింది. ఈరోజు అతను తన తల్లికి సేవ చేయటమే కాకుండా సృష్టి ఇంటి పనుల్లో కూడా సహాయం చేస్తూ ఉన్నాడు. ఏదైనా బరువైన వస్తువులు లేపవలసి వచ్చినప్పుడు అతను ఆమెకు సహాయంగా వెళ్ళేవాడు. అలాగే మార్కెట్ నుంచి ఏమైనా తీసుకురావాల్సి వచ్చినప్పుడు అతడే స్వయంగా వెళ్ళి తెచ్చేవాడు. మధ్యాహ్నం సమయంలో సృష్టి అంట్లు తోముతూ ఉన్నప్పుడు తన కిచెన్లోని సింక్ జామ్ అయినట్లు గమనించింది. ప్లంబర్ రావటం ఆలస్యమైంది. అక్కడ పని ఆగిపోయింది. ఇది గమనించిన అమన్ 2 గంటలు కష్టపడి తానే స్వయంగా దాన్ని రిపేరు చేశాడు. అది పనిచేయటం ప్రారంభించింది. అమన్ బట్టలు మరియు చేతులు పూర్తిగా చెడిపోయాయి. సృష్టి అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఇతను అతనేనా? ఒకప్పుడు అల్మారాలో నుంచి స్వయంగా తన బట్టల్ని తానే తీసుకోలేనివాడు. బట్టలపై ఒక చిన్న మరక తగిలిన భరించలేనివాడు. అపరిశుభ్రతను అస్సలు సహించలేనివాడు. ఈరోజు అతనే స్వయంగా అపరిశుభ్రమైన నీటిలో చేతులు పెట్టి షింకు మరమ్మతును చేశాడు. అమన్ చేతులు కడుక్కొని సృష్టి వైపు చూసినప్పుడు ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు అని సృష్టి మెల్లగా చెప్పింది. అవసరం ఉంది, చాలా అవసరం ఉంది. నేను నిన్ను చాలా బాధ పెట్టాను, వాటిని మర్చిపోలేను.
కానీ ప్రాయశ్చిత్తం చేయగలను. అమన్లో నిజంగానే మార్పు కలిగింది అని సృష్టి భావించింది. అతనిప్పుడు తన గర్వాన్ని పొగురును వదిలేసి సాధారణమైన వ్యక్తిగా మారిపోయాడు. ఇతను తన తప్పులను ఒప్పుకొని వాటిని మార్చుకోవటానికి ఎంత దాకైనా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం అమన్ తన తల్లి గదిలోకి వెళ్లే సమయంలో ఇంటి తలుపు తెరిచిన శబ్దం వచ్చింది. అప్పుడే రవి ఇంట్లోకి వచ్చి కిచెన్లో ఉన్న సృష్టితో ఏదో మాట్లాడుతున్నాడు. అతన్ని చూసి అమన్ కాళ్ళు ముందుకు కదలలేకపోయాయి. గతం మళ్ళీ అతని కళ్ళ ముందు కనిపించింది. అమన్ ఎంతో ధైర్యం చేసి, రవి, నీతో 2 నిమిషాలు మాట్లాడవచ్చా అన్నాడు. రవి మరియు సృష్టి ఇద్దరూ ఆశ్చర్యపోయి ఒకరినొకరు చూసుకున్నారు. రవి మెల్లగా డ్రాయింగ్ రూంలోకి వచ్చాడు. అమన్ అతని ముందు నిలబడి, నాకు తెలుసు, క్షమాపణలు కోరడంతో నేను చేసిన తప్పు సమసిపోదు. కానీ ఆ రోజు మీ ఇద్దరి బంధంపై నీచంగా మాట్లాడినందుకు ఈరోజు నేను క్షమాపణలు కోరుకుంటున్నాను. అమన్ తలపైకెత్తి రవి కళ్ళల్లోకి చూస్తూ, నీపై ఇంత దారుణమైన అపవాదు వేశాను. నువ్వు ఎల్లప్పుడూ ఒక అన్నలాగా తోడుగా ఉన్నావు. మా అమ్మకు సహాయం చేస్తున్నావు. కానీ నేను మిమ్మల్ని తప్పుగా భావించాను. కుదిరితే దోషి అయిన ఈ అన్నయ్యను క్షమించు. తర్వాత అతను సృష్టి వైపు తిరిగాడు. అతని కళ్ళల్లో కన్నీరు కారుతుంది. సృష్టి, నిన్ను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. అప్పుడే సృష్టి కలగజేసుకొని, కొన్ని తప్పులు క్షమాపణలు అడిగే అర్హతను కూడా కలిగి ఉండవు. నేను ఇప్పటికీ ఆ రోజును మర్చిపోలేదు. నువ్వు కోర్టులో అందరి సమక్షంలో నాతో ఒక్క క్షణం కూడా ఉండాలనుకోవటం లేదు. ఎందుకంటే నేను క్యారెక్టర్ లేని దానిని అన్నావు. నాకు తెలుసు, నీ ఆత్మగౌరవానికి నేను చేసిన అవమానం జీవితంలో పూరించలేను. కానీ ఈరోజు నేను చేసిన తప్పుకి పశ్చాత్తాపపడి వేడుకుంటున్నాను అన్నాడు. గదిలో నిశ్శబ్దం అలుముకుంది. రవి అక్కడే నిలబడి ఉన్నాడు. సృష్టి కళ్ళల్లో కన్నీరు తిరిగాయి. పర్వతంలా ఉన్న అమన్ యొక్క గర్వం పూర్తిగా కరిగిపోయి ఈరోజు క్షమాపణలు అడుగుతాడని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. రవి ముందుకు వచ్చి అమన్ భుజం మీద చెయ్యి వేశాడు. బావగారు, అయ్యిందేదో అయిపోయింది. మీరు మీ తప్పును గుర్తించారు. ఇదే చాలా పెద్ద విషయం. మీపై నాకు ఎటువంటి దురభిప్రాయం లేదు. రవి మాటలు అమన్లో ఉన్న బాధను తగ్గించే ప్రయత్నం చేసినా ఇంకా అసలైన నిర్ణయం రావాల్సి ఉంది. అతను సృష్టి యొక్క జీవితాన్ని అతలాకుతలం చేసిన అసలైన దోషి. రవి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అమన్ తన మోకాళ్ళపై కూర్చొని సృష్టి ముందు చేతులు జోడించి, నాకు తెలుసు, నేను నీకు తగిన వాడిని కాదని. నేను నిన్ను నా జీవితంలోకి తిరిగి రమ్మని అడిగే అర్హత కూడా నాకు లేదు. నేను కేవలం మన బంధాన్ని మరియు నా ప్రేమను భిక్షగా అడుగుతున్నాను. నాకు ఒక అవకాశం ఇవ్వు సృష్టి. నన్ను నేను నిరూపించుకునే ఆఖరి అవకాశం ఇవ్వు. నేను నీ పైన అధికారం చెలాయించే భర్తగా కాకుండా నీకు మంచి స్నేహితుడిలా ఉండాలనుకుంటున్నాను. నీ బిజినెస్, నీ గుర్తింపు అంతా అలాగే ఉంటుంది. నేను కేవలం నీ జీవితంలో ఒక భాగమై ఉండాలనుకుంటున్నాను. సృష్టి రాయిలా అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఒకప్పుడు అతన్ని విపరీతంగా ప్రేమించాను. అదే అమన్ ఈరోజు తాను చేసిన తప్పుకి మోకాళ్ళపై కూర్చొని తన ప్రేమను తిరిగి పొందాలని బతిమాలుతున్నాడు. అమన్ని తన చేతులతో పైకి లేపింది. నువ్వు నాకు చేసిన గాయాలు నా మనసుకు చాలా గాఢంగా గుచ్చుకున్నాయి. అవి మరవటానికి కొంత సమయం పడుతుంది. నాకు కొంత సమయం కావాలి. ఆ రోజు రాత్రి అమన్ కానీ సృష్టి కానీ నిద్రపోలేదు. వాళ్ళిద్దరూ వాళ్ళ మనసులో ఉన్న తుఫానును అధిగమించటానికి ప్రయత్నించారు. అర్ధరాత్రి అమన్ ఫోన్ మోగింది. ఫోన్లో సృష్టి పేరు కనిపించింది. అతని హృదయం వేగంగా కొట్టుకుంటుంది. వణుకుతున్న చేతులతో ఫోన్ తీసుకొని హలో అన్నాడు. అటువైపు నుండి సృష్టి, అమ్మ, నేను చాలా ఆలోచించాము. నాకేమనిపిస్తుందంటే మన బంధాన్ని నిలుపుకోవటానికి మరో అవకాశం ఇవ్వాలి అనిపిస్తుంది. ఈ మాటలతో అమన్ మనసు ఆనందంతో పొంగిపోయింది. అతను ఏమీ మాట్లాడలేకపోయాడు. అప్పుడే సృష్టి, కానీ ఒక షరతు ఉంది అని చెప్పింది. ఏ షరతైనా నాకు సమ్మతమే అన్నాడు అమన్. ఈ సంబంధం ఇకపై సమానత్వంతో కూడుకున్నది అమన్. మనం ఒకరికొకరం మద్దతుగా, ఒకరికొకరం బలంగా ఉండాలి. నువ్వు నాకు ఎటువంటి ఆంక్షలు పెట్టకూడదు. అంగీకరిస్తున్నాను. జీవితాంతం నీకు సహకారంగా ఉంటాను అని అమన్ కన్నీళ్లతో అన్నాడు. ఈ రోజే నేను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాను. ఫోన్ అయితే కట్ అయింది, కానీ ఇద్దరి మధ్య వీడిన బంధం ఈరోజు దృఢంగా ఏర్పడింది. మరుసటి రోజు ఉదయం ఇంటి తలుపులు చప్పుడయ్యాయి.
సృష్టి బయటికి వచ్చి చూస్తే తలుపు దగ్గర అమన్ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళల్లో పశ్చాత్తాపం, ప్రేమ. అతని జీవితం పూర్తిగా ఆమెకే అంకితం అన్నట్టుగా వచ్చి ఆమె ముందు మోకాళ్ళపై కూర్చొని, నువ్వు లేకపోతే నా జీవితం సంపూర్ణం కాదు, నిన్నిక జీవితంలో కోల్పోదలుచుకోలేదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సృష్టి అతన్ని లేపి ఇద్దరు దగ్గరయ్యారు. ఇద్దరి మధ్య ఉన్న అగాధం పూర్తిగా మాసిపోయింది. ఇద్దరి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఒకరి ప్రేమలో ఇంకొకరు మునిగిపోయారు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.